మన గవర్నమెంట్ సంబంధించిన ఇండియా పోస్ట్ ఉంది కదా, మనం పోస్ట్ ఆఫీస్ అంటాం. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది గత 1 వీక్ నుంచి ట్విట్టర్ లోను సోషల్ మీడియాలోను బాగా ట్రెండింగ్ లో ఉంది. సంవత్సరం మొత్తానికి ₹399 మనం ఇన్సూరెన్స్ కడితే మనకి 10 లక్షల బీమా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకు అనుకోకుండా ఏదైనా జరిగితే 10 లక్షలు వస్తాయి, అండ్ కంప్లీట్ గా డిజబుల్ అయినా కానీ 10 లక్షలు వస్తాయి, ప్యారలైజ్ అయినా కానీ 10 lakhs వస్తాయి. అలాగే మీరు హాస్పిటల్ లో జాయిన్ అయినప్పుడు సివియర్ గా ఉన్నప్పుడు చార్జెస్ కింద ఇన్ పేషెంట్ చార్జెస్ కింద 60,000 దాకా వస్తాయి. అలాగే అవుట్ పేషెంట్ చార్జెస్ కింద 30,000 దాకా వస్తాయి. 10 రోజుల హాస్పిటల్లో ఉంటే మీకు డైలీ ₹1000 మీకు ఎక్స్పెన్సెస్ కింద కూడా ఇస్తుంటారు. మనం ఒక 1 మంత్ లో మినిమం ఒక 4 నుంచి 5 సినిమాలకు వెళ్తా ఉంటాం. ఒక్కొక్క సినిమా ఖర్చు నియర్లీ ₹500 ఖర్చు పెడతా ఉంటాం. బట్ ఇది 1 మంత్ లో ఒక సినిమా కాదు, సంవత్సరం మొత్తం మీద ₹399 మాత్రమే. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మన వల్ల కొద్ది గొప్ప ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి, సో ఇది ఇలా అవ్వాలని నేను అనట్లేదు, ఇది అప్లై చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ ఇన్సూరెన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో డీటెయిల్స్ ఫస్ట్ కామెంట్ లోను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, బ్రాడ్కాస్ట్ ఛానల్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి దాన్ని ఒకసారి క్లియర్ గా చదువుకోండి. చాలా యూస్ఫుల్ గా ఉంది. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరైతే మీరు బాగుండాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.